Good morning to one and all. Welcome to Mastana Accounts Academy. Dear students, now we are going to discuss about the periodicity concept. Okay, now. So periodicity concept, what it says means. Now, before going to this concept, let me have a small explanation here. Actually, to calculate the profit or loss of a particular business house, right from beginning to the liquidation. So business start అయినప్పటి నుంచి బిజినెస్ క్లోజ్ అయ్యే వరకు బిజినెస్ నేను క్యాపిటల్ అనుకుందాం 10 lakhs స్టార్ట్ చేశాను ఇన్ 2004 అనుకుందాం లిక్విడేషన్ ఇన్ 2025 అయింది ఆ రోజున నా యొక్క క్యాపిటల్ 10 lakhs తో స్టార్ట్ చేసిన క్యాపిటల్ అనుకుందాం ఇట్ హ్యాస్ బికమ్ 5 crores సో మై ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ 4 crore 90 lakh 4 crore 90 lakh okay dear students, this is our my profit. So performance of a business from beginning to the liquidation. But as per going concern concept, going concern concept, every businessman should make an assumption that his business will run fairly for a long time to come at profit. Every businessman long term lo run అవుతుంది భావించాలా. నేను 2004 లో స్టార్ట్ చేసినప్పుడు 2025 లో క్లోజ్ అవుతుందని నాకు ఐడియా ఉండదు. 2025 లో ఏ కారణం వల్ల నేను షట్ డౌన్ చేశాను, ఏ కారణం వల్ల లిక్విడేషన్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలా, స్టార్ట్ అయింది 10 లక్షలతో, క్లోజ్ అయింది 5 కోట్లతో, పీరియడ్ ఆఫ్ నియర్లీ 21 years. ఓకేనా, అప్పుడు నా యొక్క క్యాపిటల్ డిఫరెన్స్ ప్రాఫిట్గా చేస్తాం. But can a businessman wait for until the liquidation? No way, because he want to know, he is eagerly curiosity about either the business is running in a profit or loss. So what the periodicity concept says means, even though life of a business has indefinite period, business life అనేది indefinite period ఉన్నప్పటికీ, the total life of the business is divided into small parts to perform the profit or loss and financial position of the business. And that small part as per periodicity concept is 1 year. But nowadays business people, to have a more attention on the business, they are presenting, the companies are presenting their results quarterly, every 3 months ఒకసారి తయారు చేస్తున్నారు. కానీ as per periodicity concept, what is the frequent interval that you have to prepare the accounts means 1 year. ఓకేనా, సో ఒక సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే బిజినెస్ లైఫ్ చాలా వాట్ ఇండెఫినెట్ పీరియడ్ ఉంటుంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు. కాబట్టి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో మన బిజినెస్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి. దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్ ఏంది అని అక్కడ కూడా మళ్ళీ ఒక్కొక్కరు కూడా చెప్పకుండా ఉండడానికి పీరియడిసిటీ కాన్సెప్ట్ ఏంటంటే ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ 12 months. పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ కింద ఏ పీరియడ్ ఆఫ్ 12 months. సో ఆ 12 months కి మన బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా బిజినెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందా లేదా, సేల్స్ పెరుగుతుందా లేదా, ప్రాఫిట్ పెరుగుతుందా లేదా, ఒకవేళ పెరిగితే దాన్ని ఇంకా ఎలా పెంచాలి అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తగ్గుతా ఉంటే ఎందుకు తగ్గింది, కారణాలు వెతికి వీ హ్యావ్ టు ఫైండ్ ద రీజన్స్ వై సేల్స్ ప్రాఫిట్ హ్యావ్ బిన్ డిక్రీజ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్ టు ఇంక్రీజ్ ద సేల్స్ అండ్ ప్రాఫిటబిలిటీ. సో మనం ఏం చూసుకోవచ్చు, డెసిషన్ తీసుకోవచ్చు ఒకవేళ ఫ్రీక్వెంట్ లో మెజర్మెంట్ చేస్తే. అలాగా ఎండింగ్ లో మొత్తం లాసెస్ వచ్చిన తర్వాత ఇంకా మన చేతిలో ఏమి లేదన్నప్పుడు మనం డెసిషన్ తీసుకున్నా వేస్ట్ అవుతుంది. సో వాట్ ద పీరియడిసిటీ కాన్సెప్ట్ సేస్, ద లైఫ్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ హెస్ బిన్ డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ పార్ట్స్ and each part is equals to 12 months. మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, నాట్ ఫర్ ఫన్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో, అక్కడ కేజీ టు పీజీ ఉంది అనుకుందాం. ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది. సో ఎల్కేజీ నుంచి పీజీ వరకు అతనికి సుమారుగా ఎన్ని ఇయర్స్ అయితే 17 years అవుతాయి. ఓకేనా, ఆ ఎక్స్ అనే స్టూడెంట్కి నువ్వు ఎల్కేజీలో జాయిన్ అయిపో, ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ డెఫినెట్ పీరియడ్ అనే ఉంది 17 years అనేది. ఓకేనా, ఇక్కడ అది కూడా లేదు. 17 years కావచ్చు, 20 years కావచ్చు, 100 years కావచ్చు. ఇక్కడ 17 years పీరియడ్ ఉంది, ఎగ్జాంపుల్ అర్థం కావడానికే. ఓకేనమ్మా, సో ఇక్కడ ఏమని చెప్పదలుచుకున్నా, నేను ఒక ఎక్స్ అనే క్యాండిడేట్కి నేను ఎల్కేజీలో జాయిన్ చేయించుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అతనికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రమోట్ చేసుకుంటూ పోయినాను. పీజీ తర్వాత చెప్పాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆ ఎక్స్కి చెప్తాను, నీ రిజల్ట్స్ ఇప్పుడు చూస్తున్నాను నేను అన్ని ఎల్కేజీ టు పీజీ. నువ్వు 7th లో ఫెయిల్ అయినావు, పోయి 7th class ఎగ్జామ్ రాసుకో. నువ్వు 9th లో 2 subjects ఫెయిల్ అయినావు, 10th లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినావు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చాలా వర్స్ట్గా ఉంటుంది. ఓకేనా, అతను పోయి పీజీ అయిపోయినప్పుడు 7th class లో 6th class లో పోయి ఎగ్జామ్స్ రాయలేడు కదమ్మా. సేమ్ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎల్కేజీలో ఏం చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాసి వన్ పర్ఫార్మెన్స్ చేసి యూకేజీకి పంపిస్తున్నారు. అక్కడ యూకేజీలో పర్ఫార్మెన్స్ చేసి 1st class అండ్ 2nd class. అంటే ఒక 17 years డెఫినెట్ లైఫ్కి ఏం చేస్తున్నాం మనం, ఎవ్రీ ఇయర్ వాడు చదివిన పర్ఫార్మెన్స్ని ఒక ఎగ్జామ్ రూపంలో రాసి అతనికి నెక్స్ట్ ఇయర్కి ప్రమోషన్ చేస్తున్నాం. అలాగే ఒక బిజినెస్ లైఫ్ చాలా ఇండెఫినెట్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ లో ఆ బిజినెస్ ప్రాఫిట్స్ లో ఉందా, లాస్ లో ఉందా, అసెట్స్ ఎలా ఉన్నాయి, లయబిలిటీస్ ఎలా ఉంది, డెట్ ఈక్విటీ ఎలా ఉంది, రేషియో అనాలిసిస్, కరెంట్ రేషియో, క్విక్ రేషియో, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారు, దానికి కావాల్సిన నెసెసరీ మెజర్స్ తీసుకుంటారు. దట్స్ ఇట్. ఈ కాన్సెప్ట్ ఏముంటుందంటే, ద లైఫ్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్ హ్యావ్ బిన్ డివైడెడ్ ఇంటూ స్మాల్ యూనిట్స్. దట్ యూనిట్ ఈస్ 1 year.
కానీ రియల్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ లైఫ్లో ఎవ్రీ 3 months క్వార్టర్లీ రిజల్ట్స్ చేస్తున్నారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇంకా పెంచడానికి, ఈ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్కి ఇంకా పెంచుకోవడానికి. కానీ మీకు మాత్రం పీరియడిసిటీ కాన్సెప్ట్కి పీరియడ్ ఎంత అంటే యూ షుడ్ సే 1 year. జనరలీ మన ఇండియాలో ఎలా ఉందో ఇట్ ఎవ్రీ ఇయర్ స్టార్ట్స్ ఆన్ 1st April అండ్ ఎండ్స్ ఆన్ 31st March. ఫర్ ఎగ్జాంపుల్ 1st April 2025లో స్టార్ట్ అయింది అనుకుందాం ఫైనాన్షియల్ ఇయర్. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఇలాగే ఉంటుందో, ఇట్ ఎండ్స్ ఆన్ 31st March 2026. దీన్ని ఏమంటాం? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. FY ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. అదే క్యాలెండర్ అంటే మీకు అందరూ తెలిసిందే, క్యాలెండర్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st January టు 31st December. మన ఇండియా మాత్రం ఇదే ఫాలో అవుతున్నాం. ఇండియా ఇస్ ఫాలోయింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. కొన్ని కంట్రీస్ క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్గా ఫాలో అవుతారు, కొన్ని కంట్రీస్. ఓకేనా? ఈవెన్ మన బిజినెస్ పీపుల్లో కూడా కొన్ని బిజినెస్ ఏం చేస్తున్నారంటే మాక్సిమం బిజినెస్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. కొన్ని బిజినెస్ నాకు గుర్తుండి వన్ లూబ్రికెంట్ కంపెనీ, ఫేమస్ కంపెనీ, ఐ థింక్ క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్, మీరు అందరూ వినిటారు పేరు ఇది. క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని చూసినప్పుడు దే ఆర్ ఫాలోయింగ్ ద క్యాలెండర్ ఇయర్ యాజ్ అ ఫైనాన్షియల్ ఇయర్. ఐ డోంట్ నో ద రీజన్. వాళ్ళ పాలసీ అదే అలా పెట్టుకున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ క్యాలెండర్ యాజ్ అ ఫైనాన్షియల్. మేబీ ఆ కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీ ఫారెన్ లో ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఫాలోయింగ్ ద హోల్డింగ్ కంపెనీ రూల్స్ ఫాలో అవుతున్నారు. సో మేబీ అలా ఉండొచ్చు రీజన్, బట్ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. బట్ క్యాస్ట్రోల్ ఇండియా కంపెనీ రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంది, క్యాలెండర్ ఇయర్ లాగా ఉంది, January 1st నుంచి 31st December వరకు. ఓకేనా? డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ పాలసీ. బట్ ఇండియన్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ ఫాలో ద financial year that starts from 1st April to 31st March 2026. And dear students, go through the information that I have given on the screens. What the business period, why periodicity concept is needed? Business runs continuously for many years. Yes, exactly. Owners want to know the profit or loss every year. Just that what I want to say to you, ma'am. Government needs tax calculation. చూడండి, ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడో ఎండింగ్ లో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా రన్ కాదు, కాబట్టి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కి కూడా ఏం కావాలి, ట్యాక్సెస్ కావాలి. ట్యాక్సెస్ కావాలంటే బిజినెస్ ప్రాఫిట్ ఉందా లాస్ లో ఉందా కనుక్కోవాలి. వాళ్ళ ప్రాఫిట్ బేస్ మీద ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ రెవెన్యూ సేల్స్ మీద GST, ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ చేసి నెట్ ట్యాక్స్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇన్వెస్టర్స్ వాంట్ ద రెగ్యులర్ అండ్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్. ఓకేనా? సో ఇవన్నీ ఖచ్చితంగా పీరియడిసిటీ కాన్సెప్ట్ కి అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ఏ ట్యూషన్ సెంటర్ స్టార్టెడ్ ఆన్ 1st April 2024 అండ్ ఇన్కమ్ అన్నది 31st 2025 is 5 lakhs. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 5 lakhs ఫాలో అయినాడు. అండ్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఇస్ 3,50,000. మీరు 5 lakhs అర్న్ చేయడానికి 3,50,000 పెట్టినాడు. సో ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎంత? 1,50,000. అండ్ దిస్ ప్రాఫిట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 అకౌంటింగ్ ఇయర్, ఫర్ నాట్ ఫర్ ద హోల్ లైఫ్. హోల్ లైఫ్ కి కాదు, 1 year కి. ఓకే? ఎందుకంటే పీరియడిసిటీ కాన్సెప్ట్ కి గోయింగ్ కన్సర్న్ కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. గోయింగ్ కన్సర్న్ లైఫ్ చాలా పెద్దది అంటుంది, పీరియడిసిటీ ఆ లైఫ్ ని భాగాలుగా డివైడ్ చేయండి, ఒక్కొక్క భాగం యాజ్ పర్ పీరియడిసిటీ కాన్సెప్ట్ 1 year. ఓకేనా? So that's the example that we can see. You can take one more example. Depreciation on machinery. Machinery యొక్క life 10 years, value 2 lakhs. Machinery యొక్క life ఎంత? 10 years. దాని వాల్యూ ఎంత? 2 lakhs. And annual depreciation 20,000. So depreciation charge every accounting year 20,000. So it's a very simple concept that you can understand. Key points to remember: business life is divided into what? Accounting periods, different accounting periods. Each period, as per our discussion, is 1 year. Or you can say 12 months. ఏదో ఒకటి చెప్పండి. అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఈచ్ పీరియడ్. హెల్ప్స్ ఇన్ కంపారిజన్ ఆఫ్ పర్ఫార్మెన్స్. చెప్పాను కదా నేను, ఒక ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ కి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ నెక్స్ట్ నుంచి ఆ నెక్స్ట్ ఇయర్కి ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అనేది మనం ఈ పీరియడిసిటీ కాన్సెప్ట్ ఫాలో అవుతుందని తెలుసుకోవచ్చు. అలా కాకుండా 25 years బిజినెస్ లో ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా జస్ట్ బిజినెస్ చేసి ఆ రోజు హెవీ లాసెస్ లో ఉన్నా అంటే ఏమీ చేసుకోలేము. ఓకేనా? అండ్ ఎసెన్షియల్ ఫర్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్, బేసిస్ ఫర్ accruals, outstanding and prepaid items. That's very simple logical information and very simple definition. Periodicity concept states that the business life is divided into regular time periods for preparing financial statements and measuring the profits. ఒక స్టూడెంట్ కి ఎల్కేజీలో వేసి దానికి ఫైనల్ పీజీ అయిన తర్వాత నేను రిజల్ట్ చెప్పలేను. ఓకేనా? ఎల్కేజీ రిజల్ట్ ఎల్కేజీలోనే, ఈకేజీ రిజల్ట్ ఈకేజీలో చెప్పాలి. అలాగే బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఆ ఇయరే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ లీగల్ ఫార్మాలిటీ చేసుకోవాలి. ట్యాక్స్ ఉంటే ట్యాక్స్, GST ఉంటే GST కట్టుకుంటా పోవాలి. ఓకేనా? అండ్ వాట్ ఆర్ ద పీరియడిసిటీ కాన్సెప్ట్ యాజ్ పర్ ఏ ఇమేజ్? ఇట్ సేస్ దట్ బిజినెస్ లైఫ్, సేమ్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ లైఫ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఈక్వల్ టైమ్ పీరియడ్ టు మెజర్ ప్రాఫిట్ ఆర్ లాస్ రెగ్యులర్లీ. ఇక్కడ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇయర్ ఇచ్చాడు, కానీ మనం గుర్తుకొస్తుంది ఇయర్లీ. చేసేవాళ్ళు కొంతమంది క్వార్టర్లీ కూడా చేస్తున్నారు, కానీ యాజ్ పర్ పీరియడిసిటీ కాన్సెప్ట్ యూ హావ్ టు రిమెంబర్ ఇయర్లీ ఓన్లీ. అండ్ ఇన్ ఇండియా వాట్ ఇట్ సేస్
ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st April and ends on 31st March యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. నేను ఏదో ఒక కంపెనీ నాకు ఫాలో అప్ అవుతున్నా ఒకటి చెప్పదలుచుకున్నాను. క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ అయితే దే ఆర్ ఫాలోయింగ్ ద క్యాలెండర్ ఇయర్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్, బికాస్ హోల్డింగ్ కంపెనీ ఫారెన్ ఉండొచ్చు. ఫారెన్ కంట్రీ చాలా వరకు క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్ గా ఫాలో అవుతారు. వై నీడెడ్? Why it is needed means it's a continuous business. They should know annual profit, should know knowledge about the performance, tax calculations, and regular performance reports. So these are the best examples of what ma periodicity concept. They have given examples ma tuition center 1.5 lakh సంపాదించాలంటే అది ఒక సంవత్సరానికి మాత్రమే, నాట్ ఫర్ ద హోల్ పీరియడ్. రెంట్ పేడ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రెంట్ ముందుగానే కడితే ఈ సంవత్సరం రెంట్ ఇక్కడ తీసుకోవాలి, మిగతా అది అంతా ఏమైతుంది నెక్స్ట్ ఇయర్ అసెట్ కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా? అండ్ ఫైనల్ డెఫినేషన్ ఫర్ దిస్ మా definition, very simple definition that is given artificial intelligence also: business life divided into regular period for financial statements and profit measurement statement and measuring the profit or loss. So it measures the business performance year by year instead of waiting till business ends. So last line anta clear ga ichchadu. Measure business, last line chedandi, last line ikkada measure the business performance year by year instead of waiting till end of the business, till the liquidation of the business. So ultimately, dear students, what you have to remember for the periodicity concept: the life of an enterprise have been divided into a frequent interval period. That equal frequent interval period is nothing but 1 year or 12 months, because no one is interested to calculate the profit or loss at the time of the liquidation of the business. Okay, you got my point, my dear student? Now we'll going to discuss the last concept known as the objectivity concept. Dear students, after completion of 9 concepts, our concept is last one is objectivity concept. చాలా టెక్స్ట్ బుక్స్ ఈ కాన్సెప్ట్ గురించి అసలు డిస్కషన్ లేదు. ఓకేనా? సో ఎనీహో మనం డిస్కస్ చేద్దాం. నేను చెప్పాను కదా, నా యొక్క అకాడమీ నాట్ ఓన్లీ ఫర్ బుకిష్ నాలెడ్జ్ మా, మనకి బియాండ్ ద బుకిష్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడ ఇంటర్వ్యూస్ పోయినప్పుడు మీకు మ్యాక్సిమం పాయింట్స్ తెలిసి ఉండాలని నా ఉద్దేశం. సో ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ ఏముంటుంది? సో ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ సేస్ దట్ every business transaction should be supported with the documentary evidences. For purchases, you should supporting evidences: purchase invoice; for sales invoice; for receipts and payments, receipt voucher, payment voucher, etc., etc. So every business transaction should be verified with some documents. Okay na? So appude మన యొక్క రాసిన అకౌంట్స్ కి పర్ఫెక్షన్ ఉంటుంది. అంతేగాని జస్ట్ రికార్డింగ్ ద ఎంట్రీస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ మా. రికార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ విత్ ఏ వ్యాలిడ్ ప్రూఫ్ ఈజ్ ఇంపార్టెంట్. రికార్డ్ చేయడం ఒక్కటే కాదు, రికార్డింగ్ తో పాటు దానికి ఖచ్చితమైన ప్రూఫ్ ఉండాలి, అప్పుడే దానికి వ్యాలిడ్ అవుతుంది. సరే, ఏం సార్ అట్లా చెప్తున్నారు అంటే, ఐల్ గివ్ స్మాల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. వై అనే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ యూ క్లియర్లీ. Intermediate student, just he has a habit of manipulation, small manipulations. Intermediate student కి వాళ్ళ మదర్ ఇచ్చే డబ్బుల్లో ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తేవడానికి ఇచ్చే డబ్బుల్లో ఖచ్చితంగా అతను 100 రూపీస్ వెజిటేబుల్స్కి ఇస్తే 90 రూపీస్ తెస్తాడు, 10 రూపీస్ అతను వాపస్ ఇవ్వకుండా అతనే పెట్టుకుంటాడు. ఒక గ్రాసరీస్కి 1000 రూపీస్ వస్తే ఒక 950 ఖర్చు పెడతాడు, 50 రూపీస్ అతనే ఇవ్వకుండా అక్కడే పెట్టేసుకుంటాడు. అంటే వాళ్ళ మమ్మీకి తెలుసు వీడు ఖచ్చితంగా నేను ఇచ్చిన అమౌంట్లో అంత మ్యానిపులేషన్ చేస్తున్నాడని. ఓకేనా? ఇలాంటి వై అనే క్యాండిడేట్కి వాళ్ళ మమ్మీ వాళ్ళ కాలేజ్ ఫీజు 20,000 రూపీస్ ఇచ్చినారు, కాలేజ్ ఫీ కట్టమని. రూపీస్ 20,000 టువర్డ్స్ ద కాలేజ్ ఫీ. చెప్పండి, అతను స్కూల్ పోయేటప్పుడు 20,000 కాలేజ్ ఫీ ఇచ్చారు వాళ్ళ మదర్. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద స్కూల్ ఇంటికి వచ్చాడు, వాళ్ళ మమ్మీ ఇలా అంది, ఫీజ్ రిసీట్ ఇరా అనింది. నేను కట్టేసిన మమ్మీ, మీరేం దాని గురించి వరీ కావద్దండి, ఐ హావ్ పేడ్ ద ఫీజ్ అనేసినాడు. అంతే, రిసీట్ ఇవ్వలేదు. వాళ్ళ మమ్మీ యొక్క మైండ్లో ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి చెప్పండి. వీడు అసలు కాలేజ్ ఫీజు కట్టాడా లేదా, లేకుంటే డబ్బులు వేరే దానికి వాడుకున్నాడా, లేకుంటే ఫ్రెండ్స్కి ఇచ్చాడా, లేకుంటే పోగొట్టుకున్నాడా, అంటే వాళ్ళ మదర్కి ఎన్ని డౌట్స్ వస్తాయంటే ఆ పిల్లవాడు వాళ్ళ కొడుకు 20,000 రిసీట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మదర్కి కట్టాడో లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుంది, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐదర్ హీ పేడ్ ఆర్ హీ హాజ్ మ్యానిపులేటెడ్ ఆర్ ఎంజాయ్డ్ విత్ ద ఫ్రెండ్స్, ఓకేనా, లేకుంటే ఎక్కడైనా పోగొట్టుకుపోయినాడు అనేది నంబర్ ఆఫ్ డౌట్స్ వస్తుంది. అదే క్యాండిడేట్ ఈవినింగ్ వస్తేనే వాళ్ళ మమ్మీ అడిగితేనే కాలేజ్ ఇచ్చిన ఫీ రిసీట్ ఇచ్చేసినాడు వాళ్ళ మమ్మీకి. ఏదైతే క్లియర్గా కాలేజ్ నేమ్, కాలేజ్ యొక్క రిసీట్ నంబర్స్, కాలేజ్ ఫోన్ నంబర్, కాలేజ్ యొక్క స్టాంప్, ఎవ్రీథింగ్ ఈజ్ దర్ డిజిటల్ కానీ లేకుంటే రిసీట్ క్లియర్గా ఇచ్చారు. అప్పుడు వాళ్ళ మమ్మీకి ఒక్క డౌట్ కూడా రాదు. సింపుల్గా ఫీజు రిసీట్ చూసి ఎంత పర్ఫెక్ట్ ఉంటే తీసేది సేఫ్ కేసులో పెట్టేస్తుంటారు. చెప్పండి, ఒక రిసీట్ ఇవ్వకపోతే ఒక మదర్కి ఇన్ని డౌట్స్ వచ్చినప్పుడు
బిజినెస్ లో కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంటాయి, కొన్ని కోట్ల బిజినెస్ జరిగినప్పుడు అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేకపోతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక ఆడిటర్ కి ఎన్ని డౌట్స్ రావచ్చు. అసలు బిజినెస్ అసలు జరిగేది కరెక్టా రాంగా అనేది అది చాలా డౌట్స్ రావచ్చు. ఈవెన్ ఓనర్ కూడా నంబర్ ఆఫ్ డౌట్స్ రావచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డరింగ్ చార్ట్ అకౌంటెంట్ కి డౌట్ రావచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ బిజినెస్ ఆపరేటింగ్ ఓనర్ కి కూడా నంబర్ ఆఫ్ డౌట్స్ క్రియేట్ కావచ్చు. ఎంప్లాయీస్ ఏమైనా మ్యానిపులేషన్ చేస్తున్నారా, లేదంటే ఎంప్లాయీస్ ఏమైనా ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా అని డౌట్ రావచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఇట్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ మా. It says that for every business transaction, it should be supported with documentary evidences. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వైర్ ఇచ్చాను. వాళ్ళ మదర్కి ఎన్ని డౌట్స్ రావచ్చు ఫీజు రిసిట్ ఇవ్వకపోతే. అదే ఫీజు రిసిట్ వాళ్ళ మదర్ చేతిలో పెడితే ఆ మదర్కి ఎటువంటి డౌట్ రాదు, తీసుకొని హ్యాపీగా క్లియర్ విత్ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. అలాగే ఒక బిజినెస్ ఓనర్ కానీ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ వాళ్ళు చేసే బిజినెస్ ఆపరేషన్స్ అప్పుడు కానీ ఆడిటింగ్ అప్పుడు కానీ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ వితౌట్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఆడిటింగ్ చేయలేము. So the success of an auditing depends upon the objectivity concept. So go through the screen. The objectivity concept states that every accounting information, every accounting transaction must be supported by documentary evidences such as invoice, bills, receipts, vouchers or agreements. ఎక్కడైతే మనం కొన్ని రిసీట్స్ పేమెంట్స్ చేయలేమో, ఓచర్స్ క్రియేట్ చేయలేమో, దట్ స్టేట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ పాలసీ చెక్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ అకౌంటింగ్ రికార్డ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ మీద బేస్ ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ ద పర్సనల్ ఒపీనియన్ ఉండాలి, వెరిఫైబుల్ ప్రూఫ్ ఉండాలి. సో సింపుల్ వర్డ్స్, నో ప్రూఫ్ నో ఎంట్రీ ఇన్ అకౌంట్స్, నో ప్రూఫ్ నో ఎంట్రీ ఇన్ ద అకౌంట్స్. సో ఖచ్చితంగా ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ స్టూడెంట్స్? సేల్స్ ఇన్వాయిస్, మనం సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఇస్తారు. పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ బిల్, క్యాష్ రిసీట్స్, పేమెంట్ వోచర్స్, బ్యాంక్ స్టేట్మెంట్, salary slip, rent agreement. These are all the best examples of మా documentary evidences. Documentary evidences అనేది ఖచ్చితంగా ప్రతి ట్రాన్సాక్షన్ ఉండాల్సిందే. ఎక్కడైతే documentary evidences like depreciation, provision for depreciation, provision for bad debts కి documentary evidence క్రియేట్ చేయలేము. Whenever documentary evidences are not creatable, క్రియేట్ చేయలేము, in such a case we have to refer statement of management policies. సో కొన్ని దానికి చేయలేము, లైక్ డిప్రిసియేషన్ కి, బ్యాడ్ డెట్స్ కి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కి చేయలేము. అలాంటి మేనేజ్మెంట్ పాలసీ చదవాలి. ఓకేనా. అండ్ గో త్రూ ద ఎగ్జాంపుల్స్. ఇది జస్ట్ ఎక్స్ట్రా పాయింట్ చెప్పాను మీకు క్లారిటీ ఉండడానికి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ డియర్ స్టూడెంట్స్? Example 1, cash purchase, a business purchase the goods for 20,000. Entries made only when the purchase bill is available. That's fine. 20,000 కొన్నాము, దాని బిల్ ఉంటేనే ఎంట్రీ చేయండి, లేకుంటే చేయమాకండి. Example 2, without evidence owner says, I think I spent 5,000 yesterday. No accounting entry because there is no voucher. There is no bill or there is no voucher. Okay. Example 3, salary payment. Example, salary paid 15,000. Entry is made because salary voucher and employee signature is available. Employee salary signature పెడతాడు, అలాగే salary యొక్క voucher ఉంటుంది. Example 4, owner estimates the value, furniture value 1 lakh without invoice గా ఎస్టిమేషన్ చేసినాడు. దానికి it is not accepted under objectivity concept. It is not accepted as per objectivity concept. And what are the importance of the objectivity concept? It ensures the accuracy in accounts. It prevents the frauds and manipulations, makes accounts reliable and trustworthy, helps in audit and verification, accepts by banks, governments and investors. చెప్పాలంటే ఆడిటింగ్ యొక్క సక్సెస్ మొత్తం దేని మీద డిపెండ్ ఉంటుంది? ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్. అసలు ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ లేకపోతే ఎట్లయినా మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. హై సేల్స్ చూపించి, హై ప్రాఫిట్ చూపించి షేర్ హోల్డర్స్కి అట్రాక్ట్ చేయొచ్చు, లేకుంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ plays a vital role in the business organization. So what the 5 marks exam answer perfect? The objectivity concept states that every accounting transaction must be recorded only when it is supported by documentary evidences such as invoices, vouchers, receipts and bills. This concept ensures that accounting records are based on the facts and are free from the personal bias. It improves the accuracy, reliability and helps in the verification and auditing of accounts. నేను ఏ ఇమేజ్ మీకు చూపిస్తాను, జస్ట్ మీరు అనలైజ్ చేయండి ఎలా ఉంది అక్కడ, ఏ ఇమేజ్లో ఏమేమి చూపిస్తాను చూడండి ఒకసారి. ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ జస్ట్ మీరు ఫోకస్ చేసి ఆ ఇమేజ్ని చెక్ చేయండి ఒకసారి.
The objective concept states that based on facts free from personal opinion, verifiable by proof. No proof, no entry in the books. So ఇక్కడ అకౌంటెంట్ ఏమంటున్నాడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ నీడ్ ప్రూఫ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ నీడ్స్ ప్రూఫ్. అండ్ వాట్ ఆర్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్? యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్. ఇన్వాయిస్ ఉండాలి, సేల్స్ ఇన్వాయిస్, బిల్స్, పర్చేస్ బిల్స్ ఉండాలి, రిసీట్స్, ఓచర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ సేమ్ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను, అవే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? క్యాష్ పర్చేసెస్ ఎంట్రీస్ మేడ్ ఓన్లీ వెన్ బిల్ ఈజ్ అవైలబుల్. ఎగ్జాంపుల్ టు వితౌట్ ఎవిడెన్స్ నో అకౌంటింగ్ ఎంట్రీ. చూడండి, ఒకటి బిల్ రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు అంటే బిల్ ఉంది కాబట్టి. ఇక్కడ అతను జస్ట్ థింక్ చేస్తున్నాడు, ఏమని, నేను 5,000 ఖర్చు పెట్టినట్లు గుర్తుంది నాకు అంటున్నాడు, కానీ బిల్ లేదు, కాబట్టి రికార్డ్ చేయమాకండి. థర్డ్ వన్, శాలరీ పేమెంట్ చేస్తున్నాడు, ఓనర్ ఎంప్లాయీకి శాలరీ పే చేస్తున్నాడు. అక్కడ ఎంప్లాయర్కి ఆ ఇమేజ్ లో చూడండి, ఈ ఇమేజ్ లో ఎంప్లాయర్ ఎంప్లాయీకి శాలరీ పే చేస్తున్నాడు, అక్కడ ప్రూఫ్ ఉంది, సైన్ చేశాడు, కాబట్టి ఎంట్రీ రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఫర్నిచర్ది ఎస్టిమేట్ చేస్తున్నాడు, ఈ ఒక 1 lakh ఉండొచ్చు, జస్ట్ ఎస్టిమేషన్ కెనాట్ క్రియేట్ ఏ జర్నల్ ఎంట్రీ. అండ్ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రాడ్స్, పర్సనల్ బయాస్. సో ఆబ్జెక్టివిటీ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో హోప్ డియర్ స్టూడెంట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ 10 కాన్సెప్ట్స్. 10 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని నేను థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కొన్ని టర్మినాలజీ మీరు ఫైనల్ అకౌంట్ చేసి స్టార్టింగ్ లో వినండి, అట్ ద సేమ్ టైం మీ సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి వినండి. మీరు ఫస్ట్ టైం వినడానికి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద అకౌంట్ వినడానికి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకు సార్ అంటే, నేను బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? అకార్డింగ్ టు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ద ఓనర్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్రెడిటార్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొవైడెడ్ బై హిమ్ అన్నాను. క్యాపిటల్ ని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ అన్నారు, కానీ ఈ స్టేజ్ లో మీకు బ్యాలెన్స్ షీట్ అంటే ఐడియా ఉండకపోవచ్చు, లయబిలిటీస్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ టైం ఒకసారి విన్నప్పుడు నా వీడియో క్లాసెస్ అర్థమవుతాయి. మీరు అకౌంట్స్ అయిపోయిన తర్వాత, అంటే జర్నల్ టు ఫైనల్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఇదే క్లాస్ ని వీడియోస్ ఎన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు? నెట్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఉంది, నెట్ ఆల్మోస్ట్ ఆల్ రీజనబుల్ అమౌంట్ తో ఉంది మనకి ఇక్కడ ఇండియాలో. ఇంకా సో ఇంకొకసారి ఈ వీడియోస్ ని మీరు చూస్తే పర్ఫెక్ట్ గా గుర్తుండిపోతాయి. మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ సబ్జెక్ట్ కి, మీ ఇంటర్వ్యూస్ లో పోయినప్పుడు కూడా మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో డియర్ స్టూడెంట్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజుతో మనం ఏం చేస్తాం? వీ హావ్ కంప్లీటెడ్ అవర్ accounting concepts. In next video we are going to discuss about the conventions. There are 4 conventions: convention of consistency, convention of full disclosure, convention of conservatism, and convention of materiality. Only 4 conventions that we'll discuss in our future videos. That's it for today. Thank you to all. Have a good day to all of you, dear students.